నీవేదైనా తప్పు చేసినప్పుడు హృదయం అదే పనిగా ఆ తప్పు విషయమై వేధించిందా? ఒకసారి ఒక న్యాయాధిపతి తన కథనాన్ని ఈ విధంగా వివరించాడు. అతడు 20 సంవత్సరాల లోపు వయసులో యవన దశ ప్రారంభంలో ఉన్నప్పుడు అల్లరి, ఆటపాటలు, సిగరెట్లు కాల్చడం చేసేవాడు. అల్లరి స్నేహితులతో ఉండేవాడు. రోజులు గడిచే కొద్దీ తన ప్రవర్తన తనలో సంఘర్షణగా మారింది. సాయంత్రం ఇల్లు చేరి ప్రశాంతంగా నిద్రపోలేకపోయేవాడు. ఎవరితోనైనా చెప్పి ఒప్పుకోవాలని ప్రయత్నించేవాడు. చివరికి మనస్సాక్షి పెట్టే యాతన భరించలేక ఒక అర్ధరాత్రి లేచి ఏడ్చి తల్లిదండ్రులతో వెళ్లబోసుకున్నాడు. వారి దగ్గర రోదించి తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డాడు. తర్వాత శాంతితో సంతోషంతో నిద్రపోయాడు. తమ కొడుకు అలా కావడం వారికి బాధ కలిగించినా అతని యథార్థత, పశ్చాత్తాపాన్ని బట్టి వారెంతో సంతోషించారు. దేవునికి సమర్పించుకున్న తర్వాత కూడా నిన్ను వేదనకు గురిచేసిన అనుభవం నీకేదైనా ఉందా? ఇతరులకు నీకు మధ్య ఏదైనా అప్పు చెల్లించవలసి ఉందా? నీవు నీ పాపాలు లేక తప్పులు దాచిపెట్టినట్టయితే నీవు వర్ధిల్లవని బైబిల్లో రాయబడి ఉంది. తప్పును తప్పుగా ఒప్పుకుంటే తప్పు స్థానంలో మంచి లక్షణాలు చోటు చేసుకుంటాయి. ఇతరులతో, దేవునితో శాంతి, సమాధానం లభిస్తుంది. ఒప్పుకున్న తప్పు నుండి విడుదల లభిస్తుంది. మరెన్నో నైతిక లాభాలు లభిస్తాయి. పశ్చాత్తాపపడేవారిపై దేవుడు తన కృపా కనికరాలను కుమ్మరిస్తాడు. మరి మనం కూడా మన తప్పులను, మనసాక్షి వేధించే దోషాలను దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ మరియు ఆశీర్వాదాలను పొందుదామా?